హాయ్ అండి. మీరు ఎప్పుడైనా మీ తమ్ముడి మీద కంప్లైంట్ చేశారా? బలరాముడు చేసినట్టు, అమ్మ తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామయ్య పలుకు కానీ శ్రీకృష్ణుడి మీద బలరాముడు కంప్లైంట్ చేస్తాడు, మట్టి తింటున్నాడని. అయితే మరి బలరాముడు అన్నయ్యే కదా శ్రీకృష్ణుడికి. అన్నయ్య ఎలా అయ్యాడో అని మీకు తెలుసా? కరెక్ట్గా నాకు ఈ మధ్య తెలిసింది. శ్రీకృష్ణుడికి బలరాముడు అన్నయ్య అయినప్పుడు యశోద నందుల కొడుకు అవ్వాలి కదా? కాదు, అది కరెక్ట్ కాదు. యశోదానందులకి కృష్ణుడు ఒక్కడే కొడుకు, అది కూడా తెలుసుంది. మరి ఎలా అన్నయ్య అయ్యాడు అంటే, బలరాముడు వసుదేవుడి కొడుకే కానీ దేవకి కొడుకు కాదు. దేవకి కనలేదు. దేవకి వసుదేవులు జైల్లో ఉన్నప్పుడు 7వ బిడ్డగా బలరాముడు కడుపులో పడ్డాడు దేవకికి. అప్పటికి 6 పిల్లల్ని పోగొట్టుకున్న దేవకి వసుదేవులు కంసుడు చంపేస్తున్నాడు కదా వరుసగా. 7వ బిడ్డనైనా రక్షించుకుందామని చెప్పి యోగమాయ, దేవుడి సంకల్పం ఇదంతా, యోగమాయ ద్వారా దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోనికి ఈ బలరాముడిని ట్రాన్స్ఫర్ చేశారు. IVF అన్నమాట. రోహిణి ఎవరు? మన వసుదేవుడి మొదటి భార్య. ఆయనకి చాలామంది భార్యలు, అందులో మొదటి భార్య, ఒక భార్య. ఆవిడని ఇతన్ని జైల్లో పెట్టినప్పుడు నందుడి ఇంట ఉంచారు. యశోద నందుల ఇంట ఉంచాడు. నందుడు ఎవడంటే ఫ్రెండ్ మన వసుదేవుడికి. ఫ్రెండ్ ఇంట్లో ఉన్న భార్య కడుపులోకి దేవకికి 7వ గర్భంలో పెరుగుతున్న పిండాన్ని తీసుకెళ్ళి యోగమాయ ట్రాన్స్ఫర్ చేసింది. ఆ విధంగా అక్కడ పుట్టి పెరుగుతున్నాడు బలరాముడు. ఇంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మ అని పిలుస్తారు కదా యశోదని. ఆ విధంగా బలరాముడు అమ్మ అని పిలవటం వల్ల అమ్మ తమ్ముడు మన్ను తినేను అన్నాడనమాట. మన యశోద బలరాముడికి కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. అంటే ఒకే ఇంట్లో రోహిణి యశోద ఉండటం వల్ల ఇద్దరు తల్లులుగానే ఉన్నారు. పెంచిన తల్లి యాక్చువల్గా రోహిణి అన్నమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇక్కడ పెరగటం వల్ల యశోద దగ్గరే పెరిగాడు కదా. ఆ విధంగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల అన్నదమ్ములుగా పెరిగారన్నమాట. ఇది బలరామకృష్ణుల కథ. బలరామకృష్ణుల కథ, అన్నదమ్ముల కథ అంటారు కదా. ఆ విధంగా వీరిద్దరూ అన్నదమ్ములయ్యారు.